వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో అప్పటి పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించలేదు. టీడీపీ నాయకులు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జగన్పై నేరుగా పేరు పెట్టి విమర్శలు చేస్తే పయ్యావుల కేశవ్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వైసీపీ ప్రభుత్వం అంటూ మాట్లాడారే తప్ప ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి విమర్శించిన దాఖలు లేవు. అప్పట్లో ఇది టీడీపీలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పయ్యావుల కేశవ్ యాక్టివ్గా ఉన్నది కేవలం 4 నుంచి 6 నెలలు మాత్రమే. అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవ్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. పీఎస్సీ చైర్మన్గా ఉన్న సమయంలో కూడా పయ్యావుల కేశవ్ వైసీపీతో సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం అప్పట్లోనే టీడీపీ నేతల్లో సాగింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే తాజాగా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ సంబంధించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పర్యటనే పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పర్యటనపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియంకుడు కూడా బియ్యం స్మగ్లింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఒక షిప్ను పట్టుకొని ఆర్థిక మంత్రి వియంకుడి షిప్ను ఎందుకు వదిలేశారంటూ వైసీపీ నాయకులు ప్రశ్నలు సంధించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వైసీపీ నాయకులు అధికారికంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేరు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి పత్రికలు మాత్రం కేవలం ఆర్థిక మంత్రి అని రాశారు తప్ప ఆ మంత్రి ఎవరన్న పేరు కూడా రాయకపోవడం ఇప్పుడు టీడీపీ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. దీన్ని బట్టి చూస్తే జగన్ దగ్గర సాక్షిలో పయ్యావుల కేశవ్కు ఇంత పట్టు ఉందా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే పయ్యావుల కేశవ్ ఎప్పుడు జగన్ను పేరు పెట్టి విమర్శించలేదు. బహుశా ఆ కృతజ్ఞతతో ఏమో కానీ ఇప్పుడు స్వయంగా వైసీపీ నాయకులు పయ్యావుల కేశవ్ పేరు చెప్పి ఆర్థిక మంత్రి వియంకుడు స్మగ్లింగ్ బియ్యం వ్యవహారం వెనుక ఉన్నారని చెప్పినా కూడా ఆర్థిక మంత్రి అని సాక్షిలో రాశారే తప్ప ఆర్థిక మంత్రి పేరు పయ్యావుల కేశవ్ అని రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక మంత్రి తెలంగాణ వల్ల, తమిళనాడు వల్ల, మహారాష్ట్ర వల్ల, కర్ణాటక వల్ల, ఆంధ్రప్రదేశ్ వల్ల అన్న సంగతి ప్రస్తావించకుండా వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను కూడా సాక్షి పేపర్ కేవలం చాలా వ్యూహాత్మకంగా ఆర్థిక మంత్రి అని రాసి వదిలేసిందంటే వీళ్ళ మధ్య సంబంధం ఎంత బలంగా ఉందో అన్న చర్చ తెర మీదకు వస్తుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఇదే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీపావళి సందర్భంగా కాకినాడ పోర్టులో సందర్శించడం కూడా పెద్ద దుమారం రేపింది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టి మరీ పయ్యావుల కేశవ్ కాకినాడ పోర్టులో ఎందుకు పర్యటించారు? అదే సమయంలో ఆ పర్యటన సందర్భంగా ఆయన రైస్ మిల్లర్లతో కూడా సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరేలాగా ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా పయ్యావుల కేశవ్ వియంకుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం ఒకవైపే చూసి ఆర్థిక మంత్రి వియంకుడు వ్యవహారాన్ని వదిలేయటం వెనుక కారణం ఏంటంటూ ప్రశ్నలు సంధించడంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమేంటంటే సాక్షిలో ఆర్థిక మంత్రి అని పేరు రాసి పయ్యావుల కేశవకు మినహాయింపు ఇవ్వటమే ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్గా చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.